ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ, నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని అంటున్నాడు. ఎప్పుడు నీ మొర ఆలకించి నిన్ను ఆదుకుంటాడు అంటే, మీరు అవిశ్వాసులతో కలిసి జోడుగా ఉండొద్దు. అంటే విశ్వాసం లేని వారితో జోడుగా ఉంటే ఉన్న విశ్వాసం కాస్త సన్నగిల్లిపోతుంది. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? మనం దేవుని పిల్లలం, దేవునితోనే సహవాసం చేయాలి. మనం విశ్వాసులం, విశ్వాసం కలిగిన వారితోనే మన సహవాసం ఉండాలి. అప్పుడు జీవము గల దేవుడు మనలో ఉంటూ మనలో నివసించి సంచరిస్తూ ఉంటాడు. మనం దేవుని ఆలయం, దేవుని సొత్తు, ప్రత్యేకమైన వారం. మనల్ని చూచినప్పుడు ఇతరులకు మనం ప్రత్యేకమైన వారిగా, మాదిరిగా కనిపించాలి. ఆయనే మనకు తండ్రి. కుమారులుగా లేదా పిల్లలుగా మనల్ని ఆయన హక్కున చేర్చుకుంటాడు. కష్టకాలమైనా సరే నిన్ను ఆదుకుంటాడు. ఎవరు ఆదుకున్నా లేకపోయినా, నీవు ఏ సమస్యలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.